因为俺那也是啊，对。మిత్రులందరూ కూడా స్టార్ట్ అవుతుంది. దయచేసి మిత్రులందరూ ముందుగా మనందరిలో రాజశేఖర్ గారు అమ్మగారు ఆ కార్యక్రమంలోని శాంతి గారు, శాస్త్రి గారు, జవహర్ గారు, చంద్రశేఖర్ గారు, మూర్తి గారు, జనార్దన్ గారు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతాము. ముందుకు వచ్చి మిత్రులందరూ కూర్చోవాలి. సార్ సార్ శాస్త్రి పూర్తి వాళ్ళని చూసుకుంటే పోతా ఉన్నాం. అయిన తర్వాత వెళ్ళి వాళ్ళ శాఖలో రాష్ట్రంలో ఒక్కొక్కరు వచ్చి ఒక పూలు వేసి రాజశేఖర్ గారిని స్మరించుకుంటూ అందరూ కూడా నివాళులు అర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తర్వాత వాళ్ళ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా అరగంట ఉంటుంది కాబట్టి పైకి వచ్చిన అతి మధుర ఫలం బాధలెన్నో కలిగినటువంటి ఆయన జీవితం, ఎత్తుపల్లాలు ఎన్నో చవి చూసినటువంటి ఆయన వ్యక్తిత్వం, కష్టాలను పట్టుదలతో తరిమిన ప్రయత్నం, మంచి మనసుతో అందరికీ పంచిన అతని ఆదర్శం, నేటి వ్యాపార సమాజంలో తానొక దార్శనిక మార్గం, మనలాంటి అందరికీ ప్రేరణ రూపం, బ్యాడ్మింటన్ రంగం ద్వారా ఎందరికో ఉపాధి చూపినటువంటి సూర్యుడు మన మిత్రుడు రాజశేఖర్ గారు ఈరోజు మన మధ్య లేకపోయినా సరే మిత్రుల ద్వారా ఈరోజు సంస్మరణ సభ మనం చేయటకు నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి పెద్దలు ముందుగా మనందరికీ సుపరిచితులు, మరి అందరూ సిటీ కేబుల్ శాస్త్రి గారు పిలుస్తారు. మరి పెద్దలు శాస్త్రి గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకసారి రండి సార్, కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే జనార్దన్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే రాజశేఖర్ గారు తెలియనటువంటి తల్లి గారు ఒకసారి అమ్మ ఇక్కడ ముందుకు వచ్చింది, ఒకసారి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గోపి, రాజశేఖర్ తమ్ముడు గోపి ఒకసారి, అలాగే చంద్రశేఖర్ గారు ఒకసారి రావాలి.
వేదిక మీద. రణధీరుడుగా అటు బ్యాడ్మింటన్ రంగంలోనూ క్రీడా రంగం ఇటు వ్యాపార రంగంలో కూడా మరి ఇది నడిపించినవి చాలా మంది మన మిత్రులు ఈ మధ్యకాలంలో గతంలో మరి అధిక రాజశేఖర్ అయితే సిఎస్ కుమార్ అందరికీ తెలిసినటువంటి మిత్రులు సిఎస్ శంకర్ దేవుడి బ్రదర్స్ అని పిలుస్తారు. జోహార్ రాజశేఖర్ గారు, జోహార్ రాజశేఖర్ గారు దయచేసి అందరూ కూర్చోవాలి. మనందరం కూడా ఈ మధ్యకాలంలోనే అసూలు పాసడం జరిగింది. మరి వారితో పరిచయం అయినటువంటి మిత్రులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా మరి అతనితో ఉన్నటువంటి బంధుత్వం గురించి, బాంధవ్యం గురించి, అతనితో ఉన్న స్నేహం గురించి కూడా మరి మీ అందరికీ ఒక 2 నిమిషాలు చెప్పేదచ్చే కార్యక్రమం మరి ఈరోజు సంస్కరణ సమానం తీవ్రాభివృద్ధి స్వాగతం కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కొద్దిసేపట్లో కూడా ఎంఎస్ఓ మిత్రులు వస్తారు, వారు కూడా మీరు వేదిక మీదకి వస్తారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఎప్పటి నుంచో అతనికి సుపరిచితులైనటువంటి బావగారిని పిలిచినటువంటి వ్యక్తి మరి ముందుగా జనార్దన్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అతను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సింది. బాధాకరమైన విషయం. ఎందుకంటే సుమారుగా 20-30 సంవత్సరాలుగా మనందరికీ సుపరిచితులైనటువంటి నా మిత్రుడు మన మధ్య లేకపోవడం, ఎన్నో ఆశలతో, ఎన్నో ఆలోచనలతో మనందరం కలిసి సాగాం. కానీ అర్థాంతరంగా మధ్యలోనే తన ప్రయాణం ఈ విధంగా ముగియడం మాత్రం చాలా చింతించదగ్గ విషయం. మనం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం, ఎన్నో ఆలోచన చేస్తుంటాం, కానీ మనం నడిపించే విధి అనేది దాని చేతులు ఇప్పుడు మనం ఓడిపోతూనే ఉంటాం. అయితే దురదృష్టవశాత్తు ఎంతోమందికి ఉపాధి కల్పించిన, ఒక దారి చూపించిన దార్శనికుడైనటువంటి నా మిత్రుడికి ఈ విధంగా నివాళులర్పించుకునే దినం వస్తుందని ఎవరు ఊహించుకోలేదు. అందుకే ఇది చాలా దుర్దినంగా భావిస్తున్నాను. చాలా చెప్పాలని ఉంది, కానీ చెప్పడానికి మాటలు రావట్లేదు. అదేవిధంగా సందర్భం కాదని క్షమించడం ఎదుర్కొంటూ ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి, ఆయన నమ్ముకున్న వారికి మేలు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మరి మీ అందరికీ తెలుసు, మరి అంచెలంచెలుగా ఎదిగి మిత్రుడు ఇటు ఆంధ్రప్రదేశ్లో మిత్రుడు మరి చనిపోవడం, ఈరోజు ఈ మరి మిత్రులుగా ప్రయాణం చేసి అక్కడ ఉన్న వ్యాపారంలో కూడా స్నేహితులు మిత్రులు పూర్తిగా అతను ఉద్దేశించి చాలా బాధాకరమైన దినంగా భావిస్తూ ఉన్నాం. వేదిక అలంకరించిన పెద్దలు, వేదిక ముందు ఆశీనులైన రాజశేఖర రెడ్డి గారి అభిమానులైన అందరినీ కూడా ఇలాంటి రోజు వస్తుందని ఎవరు ఊహించకూడదు, ఊహించలేము కూడా. శ్రీనివాస్ గారిని నివాళులర్పించవలసిందిగా కోరుతూ ఒక ఆపరేటర్గా, ఒక కేబుల్ ఆపరేటర్గా అవతరించి విశాఖపట్నంలో ఎంఎస్ఓగా ఉంది. ఈరోజు రాష్ట్ర స్థాయిలో మన మనిషి, మన మధ్యలో మనిషి, మన విశాఖపట్నం వాసులు అంత స్థాయికి వెళ్ళడం అందరూ సంతోషకరమైన విషయం. అయితే పుట్టినవాడు గడ్డకు మానడు. కాకపోతే మనం నడిచే ప్రయాణంలో
మనం మన జీవన విధానంలో ఏది మంచి ఏది చెడు అనుకుని ముందుకు వెళ్ళడం తప్ప దాని నుంచి మనం ఏం చేసి లేదు. అయితే ఎంతోమందికి ఉపాధి కల్పించి ఆయనకున్న స్థాయిలో ఎన్నో జీవితాలు నిలబెట్టి కేబుల్ రంగంలోనే తిరుగులేదు అని అనిపించుకునే సమయంలో ప్రతి మనిషికి ఒడిదుడుకు రావడం సహజం. ఒడిదుడుకులు వచ్చాయని తట్టుకోవడం కూడా ప్రతి మానవుడికి కూడా ఉండాలి. అలాంటి తరుణంలో ఈ వార్త వినడం మొత్తం రాష్ట్రంలో ఉన్న కేబుల్ ఫీల్డ్లో నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా బాధపడ్డారు. ఇంత సడన్గా రాజశేఖర్ గారు కదా మన మధ్యలో లేకుండా పోతారని ఊహించలేదు. అయితే ఆయన నమ్ముకున్న వ్యక్తులు కానీ, ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తులు కానీ, వారి కుటుంబం కానీ ధైర్యంతో జీవించాలని ఆ భగవంతుడు వారికి అన్ని వేళ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడు కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను. మనసున్న వ్యక్తి రాజశేఖర్ గారు చిన్న పెద్ద అనే భావం లేకుండా అందరినీ పేరు పేరున పలకరిస్తూ మాకు సుమారుగా 30 సంవత్సరాల నుంచి కేబుల్ ఆపరేటర్ నుంచి పరిచయం ఉంది. ఎప్పుడు కూడా తమ్ముడు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని ఇప్పుడు కూడా ఎంత ఉన్నత స్థానంకి వెళ్ళినా, మనకి అందరంత స్థానంకి వెళ్ళినా సరే కూడా మొదటి రోజు ఏ రోజైతే పరిచయం ఉన్నప్పుడు ఎలా మాట్లాడేవారో అలాగే తమ్ముడు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎదగాలరా బాగోవాలి, అందరూ ఉండాలి, బాగోవాలి, నీకు ఏమేమి కావాలంటే చెప్పు, ఇవన్నీ ఉన్నాడు అని ధైర్యం చెప్పే అన్నయ్య ఈరోజు లేడనగానే షాక్లోకి గురయ్యమాట. ఇంత మనసున్న మనిషికి ఆ భగవంతుడు ఎందుకు ఇంత అన్యాయం చేశారని చాలా బాధపడ్డాం. ఎందుకంటే కొంతమంది మనుషులు ఎదిగారంటే ఆ ఎదుగుతున్నట్టుగా ఆ గర్వం కూడా మనిషిలో గర్వం కలుగుతుంది. అదే మన అన్నయ్య అని అంటున్నామంటే ఎందుకంటాం, ఒక తమ్ముడు మనం ఎక్కడో ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నా, ఎంత ఉన్న స్థానానికి వెళ్ళినా సరే అందరినీ పేరు పేరున వాళ్ళ సొంత అన్నదమ్ములుగా పలకరించడం కానీ, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం కానీ, వాళ్ళతో నోరు విడిచి మాట్లాడడం కానీ చేయడం అనేది అంతేది కాదు. ఎందుకంటే చాలామంది మా కోటరెడ్డి గారు కూడా క్యాటరెడ్డి గారు కూడా చెప్పేవారు, ఎప్పుడు రాజకీయ గురించి అడుగుతారా, ఐటీ సత్యరెడ్డి రాజకీయ ఉన్నట్టు ఎలా ఉన్నాడు ఏంటి అని చాలా ఆనందం అనిపించింది అనమాట. అంత ఉన్నతమైన స్థానంలో మనిషిని మాట్లాడాలంటే ఒక రకమైన దేవుని భయం వేసి ఒకసారి మాట్లాడు, తమ్ముడు ఎందుకు అలా అయిపోతున్నాం, రారా ముందు రా నేను భోజనం చేసి మాట్లాడుతున్నప్పుడు ఒక తెలియని ఆనందం. అలాంటి మనిషి భగవంతుడు ఎందుకు అన్యాయం చేశాడు వాళ్ళ కుటుంబానికి కానీ, కుటుంబం అంటే మన కేబుల్ కుటుంబం కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, భార్యకు కానీ, అన్నదమ్ములు కానీ ఆ భగవంతుడు దేవుడు లోటు చేశాడు. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని, అతనికి ఆత్మీయ శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సరాల ప్రయాణం మీ అందరికీ తెలుసు. 1990 నుంచి 2020 అంటే డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళి ఒక రూపాయి ఇచ్చి మరి ఇక్కడ నెట్వర్క్ అంటే అడ్వాన్స్గా రూపాయి ఇస్తే తీసుకొని వెళ్ళాలి. ఎవరైనా అంతే నెట్వర్క్ ఇదోటి అంటే తీసుకొని వచ్చినంటే అంటే చిన్నది ఒక టీం తయారు చేసుకున్న ప్రణాళికబద్ధంగా ఈరోజు మరి జిల్లా లెవెల్లో కాకుండా రాష్ట్ర లెవెల్లో కాకుండా భారతదేశంలోనే కూడా మరి చిలికన్ రాజశేఖర్ అంటే తెలియకుండా ఉండరు. అటువంటి ప్రయాణాన్ని సాగించి అటు వ్యాపార రంగంలోనూ ఇటు క్రీడా రంగంలో కూడా బ్యాడ్మింటన్ రంగంలో కూడా ఎంతో మందికి మరి జాబులో వేయించినటువంటి వ్యక్తి మానవుడు ఈ రోజు లేకపోయినా సరే మరి అక్కడ అక్కడ మనోధైర్యాన్ని ప్రసాదించడం కోరుకుంటూ అతనితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కింద కూడా ఉన్నారు. ఎవరైనా మాట్లాడుతున్నాం. రాజశేఖర్ గారితో నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీ అందరికీ ఉన్న అనుబంధం లేదు. నాకు ఆయనతో 97 నుంచి కూడా ఇక్కడ కేబుల్ విజన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పరిచయం అయితే ఉంది, కానీ నేను ఎప్పుడూ కూడా ఆయనకు ఆపోజిట్ డైరెక్షన్లో అన్ని విషయాల్లో కూడా
చాలా వ్యతిరేకించుకుంటూ వెళ్ళేవాడిని. చాలా విషయాల్లో జమినీ లాంటి పెద్ద ఉద్యమం జరిగినప్పుడు కూడా ఆయన ఒక వర్గం, మిగతాది మేము కొంతమంది వర్గం, ఇలా ఉండేది. ఈ గ్యాప్ ఉన్నా కూడా మళ్ళీ చాలా సందర్భాల్లో మేము ప్రత్యక్షంగా కలిసినప్పుడు కూడా చాలా గౌరవంగా, మర్యాదగా రాజశేఖర్ గారు నాతో ఉండేవారు. ఆయనతో చాలా సందర్భాల్లో నాకు ఆయన యొక్క బిజినెస్ ప్రయాణంలో ఆయన సక్సెస్ మీద ఎప్పుడు కూడా నాకు ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అది చాలామంది సక్సెస్ అనే దాంట్లో ఒక్కొక్క ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది లౌకికంగా ఉంటారు. బిజినెస్లో మరికొంతమంది ఇన్నోవేటివ్గా వారి వారి స్టైల్స్లో వ్యాపారం చేస్తూ ఉంటారు. కానీ ఆయనలో నాకు అగ్రెసివ్నెస్ కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ముందుకెళ్ళే ఇది నేను కూడా ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయలేదు. కానీ ఆయన సక్సెస్ చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ స్టేట్స్లో నెంబర్ 1గా ఎదగడం అనేది నిజంగా మన విశాఖ వాసులకి అందరికీ కూడా గర్వకారణం చెప్తాము. అయితే ఒక ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ఈ ఇండస్ట్రీలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు నేను ఒకసారి 2013 ఫస్ట్ టైం నేను GTPL అనే కంపెనీతో టైప్ కోసం జేవీ జాయింట్ వెంచర్ కోసం వెళ్ళడం జరిగింది. ఆ కంపెనీ చైర్మన్ ఎండి అనుజ్ జడేజా అనుభాయ్ ఫస్ట్ క్వశ్చన్ అడిగాను జనరల్గా మాట్లాడుతూ, అన్న ఎట్లా ఉన్నాడని, ఇంగ్లీష్లో హవీజ్ అన్నాను. నాకు అర్థం కాలేదు ఎవరి అన్న అని. వన్స్ అగైన్ రిపీట్ అడిగితే అన్న రాజశేఖర్. పక్కనే సుమిత్ బోస్ ఆ కంపెనీ CEO, ఆయన కూడా అలాగే అన్న గురించి అడిగారు. నాకు తర్వాత అడిగింది అన్న అని ఎందుకు అంటారంటే, అయితే ఆల్మోస్ట్ నార్త్లో కూడా రాజశేఖర్ గారిని అన్న అని పిలిచే అనేక మంది CEOల్ని నేను అక్కడ అమలాబాద్లో కలవడం జరిగింది. అంటే ఒక వ్యక్తి యొక్క గొప్పతనం కానీ రెస్పెక్ట్ కానీ మన దగ్గర కాదు, ఎక్కడో ఉన్న అహ్మదాబాద్లో కూడా అప్పటికే అనుభాయ్ ఆల్మోస్ట్ 70 మిలియన్ కంపెనీకి ఎండీగా ఉంటూ కూడా రాజశేఖర్ గారిని అన్నాన్ని కాల్ చేసేవాడు. నిజంగా ఇంత మన చుట్టూనే కాకుండా ఆల్మోస్ట్ బాంబేలో కొంతమంది నేను కలవడం జరిగింది. అక్కడ కూడా ఆయన అన్నాన్ని కాల్ చేసేవారు, అన్నాన్ని పిలిచేవారు అనేది నాకు అర్థమైంది. నిజంగా అంత స్థాయికి వెళ్ళిన రాజశేఖర్ గారిని మనం ఈరోజు కోల్పోవడం ఈ ఇండస్ట్రీలో ఒక పెద్ద లోటుగా మనం భావించాలి. అంత ఎంత ఎదిగినా కూడా అందరినీ కూడా చాలా గౌరవంగా ఆయన రిసీవ్ చేసుకున్న తీరు. రీసెంట్గా కూడా నేను జూన్ జూలై ఈ నెలలో కూడా ఆయనతో ఎక్కువ మాట్లాడడం జరిగింది. మన మిత్రుడు
శేషగిరి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు రావడం, మళ్ళీ ఆయన దగ్గర కాల్ చేసి మాట్లాడడం. కానీ ఆయన మళ్ళీ ఒక కొత్త ఇన్నోవేటివ్గా బిజినెస్ స్టార్ట్ చేసి ఈ వైజాగ్ మార్కెట్లోకి వస్తున్నారు అని వార్తలు వస్తున్న సందర్భంలో మరి ఇటువంటి వార్త నిజంగానే మనందరికీ కూడా బాధాకరమైన విషయం. మరి అటువంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోయినందుకు ఇక్కడ కేబుల్ ఇండస్ట్రీలో అందరూ కూడా చాలా, అంటే ఒక్కొక్కసారి ఇండస్ట్రీలో ఈ టాప్ మోస్ట్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో రామకృష్ణ గారు ఈ ఇండస్ట్రీలో విజన్లో ఆల్మోస్ట్ ఒక మామూలు స్థాయి ఎంఎస్ఓ ఆలోచన కన్నా 10-15 ఏళ్ళ ముందుగా ఆయన ఆలోచన సరళి ఉండేది. అంత అడ్వాన్స్గా ఉండేవాడు ఆయన. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ మాత్రమే నిజంగా ఆ స్థాయికి చేరుకున్నారు. లేదంటే హైదరాబాద్ లాంటి సిటీలో కొత్తగా వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలైన ఎంఎస్ఓలు ఉన్నారు, కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. అటువంటి వారి మధ్య నిలబడి నెంబర్ 1 స్థాయిలో అక్కడ వ్యాపారాన్ని సాధించడం సామాన్యమైన విషయం కాదు. అందుకే ఆయన సక్సెస్ని ఏ విధమైన ఫార్ములా ఉపయోగించారో ఇప్పటికీ కూడా నాకు అది క్వశ్చన్ మార్కేనే ఉంది. ఈ సందర్భంగా రాజశేఖర్ గారి కుటుంబ సభ్యులకి, ఆయన సోదరుడు చంద్రశేఖర్ గారికి అందరికీ కూడా మనందరి సపోర్ట్ ఉంటుందని, వారు ధైర్యంగా ఉండి ఆయన లేని లోటు మనం తీర్చలేం, కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం మనందరికీ జీవితాంతం ఉంటాయని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అన్నట్టు అట్టడుగు స్థాయి నుండి వికసించినటువంటి పుష్పం, కష్టించి పైకి వచ్చినటువంటి అతి మధుర ఫలం, బాధలు ఎన్నో కలిపినటువంటి ఆయన జీవితం, మరి ఎత్తుపదలు ఎన్నో చవి చూసి ఇటు ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలు కాకుండా భారతదేశంలోనే కేబుల్ రంగంలోనే అన్నాన్ని పిలుచుకున్నటువంటి పెద్ద సీఈఓల సమక్షంలోనే అన్నాన్ని పిలవడం అనేది నేను చూశాను. అతను అంత ఎదగడానికి మనం చేసుకున్నటువంటి అదృష్టం గర్వకారంగా భావిస్తున్నానని మరి శ్రీనివాస్ గారు చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు మరి సిటీ కేబుల్ శాసగిరి గారు మన మధ్యలో ఉండి మనతో ప్రయాణం చేసినటువంటి పెద్దలు శాసగిరిరావు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి శాసగిరి గారు కూడా తనకున్నటువంటి పరిచయం చాలా సుదీర్ఘమైన పరిచయం, తను ఉద్దేశించి కూడా ప్రసంగించవలసిందిగా కోరుతాను. వ్యక్తిగతంగా మంచి సన్నిహితులు. శ్రీనివాస్ గారు వ్యాపార శాఖలో ఇస్తారు కాబట్టి ఆయన మొదటి కాంపిటేటర్ నేనే. నేను మాట్లాడిన ప్రయాణం మొదలైంది. నాకంటే ముందు నుంచి ఆయన ఇక్కడ కేబుల్ ఆపరేటర్ ఉన్నారు. ముఖ్యంగా మనకి సంబంధించిన విషయం ఏంటంటే ఆయన మీలో ఒకరు. ఆయన ఎంఎస్ఓ పెద్ద పెద్ద పొజిషన్ అన్నీ చేసినప్పటికీ ముందు అట్టడుగు స్థాయిలో ఆయన కేబుల్ ఆపరేటర్ చాలా తక్కువ స్థాయిలో, చిన్న స్థాయిలో ఉన్న రోజుల నుంచి కూడా ఆయన మీతో కలిపి ప్రయాణం చేసి ఆ రోజుల్లోనే మీ వెల్ఫేర్ కోసం ఆయన ప్రెసిడెంట్ గాను, తర్వాత ఇతర కావాల్సిన మీతో ఒకరిగా కలిసిపోయి ప్రయాణం చేస్తున్నారు. నాకు కొత్త ఆయన ఎవరు అంటే మేము ఈ ఊరు వాళ్ళు కాదు, విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళం. వచ్చిన కొద్ది మందిలో క్లోజ్ కాంటాక్ట్లోకి వచ్చిన వ్యక్తులు దగ్గరగా చాలా సంవత్సరాల పాటు మన సొంత మనిషిని భావించడానికి వీలైన పరిస్థితుల్లోకి వచ్చిన వ్యక్తులు అతి కొద్ది మందిలో రాజశేఖర్ నాకు బాగా దగ్గర వాడు. మాకు కాంపిటీషన్స్ నడిచి, ఇతర వ్యాపారాలు నడిచి, ఇన్ని నడిచినప్పుడు కూడా బాగా వేడిగా ఉన్న టైంలో కూడా రాజశేఖర్ గారు ఫోన్ చేసి శాసనాలు నాకు ఇది కావాలి అంటే మిగిలిన వాళ్ళు చెప్తే చేయని ఆయన చేయించుకునే సామర్థ్యం ఆయనకు ఉండేది మా దగ్గర.
ఆయన దగ్గర ఒక మ్యాజిక్ ఉండేది. వచ్చి కాసేపు నవ్వితే చాలు మనందరం సరెండర్ అయిపోయాం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు వాడి. అండ్ తర్వాత నేను వ్యక్తి ఇబ్బందిలో ఉన్నప్పుడు నా సొంత మనుషులు నా దగ్గరికి వచ్చి కలవటానికి ఇబ్బంది పడే రోజులు చాలా కొంతమంది తెలిసి ఉండదు. ఆ ఇబ్బంది పడే రోజుల్లో మొట్టమొదటిసారిగా నాకు ఫోన్ చేసి, సార్ నేను మీతో కూర్చొని మాట్లాడాలి, నువ్వు వచ్చి కొలుస్తాను అని చెప్పి హైదరాబాద్ వచ్చి నాతో కలిసి మాట్లాడితే నేను ఆశ్చర్యపోయాను. ఏంటి రాజా, నాకు రాజా అనే చదువు ఉండేది తనతో. ఏంటి రాజా అందరూ వెనక ముందు అవుతూ ఉంటే నువ్వేంటి నన్ను కలవాలంటావని అడిగితే, వేసారు నేను చూడాలి సార్ అని చెప్పి వచ్చి నా దగ్గర గంట సేపు కూర్చుని మాట్లాడేది మనిషి. అలాంటి వ్యక్తి లేడంటే కొంచెం ఇబ్బందిగా ఉంది యాక్చువల్గా నాకు. ఇంకా నేను పూర్తిగా ఇవ్వలేకపోయాను. అదే లేడు అనే మాట కొద్దిగా కష్టంగా ఉంది. ఆయనకి చాలా పార్శ్వాలు ఉన్నాయి, చాలా వివిధమైన కోణాలు ఉన్నాయి రాజశేఖర్ గారు. తన దగ్గర పనిచేసే డ్రైవర్ నాకు ఫోన్ చేశాడు ఒకసారి. ఆయన ఫోన్ చేసి, ఏమంటే నా డ్రైవర్కి ఏదో బాగాలేదు, ఇట్లా ఇబ్బందిగా ఉన్నది, ఏదో పెద్ద వ్యాధి వచ్చింది అంటున్నారు, ఏంటి పరిస్థితి అని అన్నాడు. కొద్దిగా నాకు మెడికల్కి సంబంధించిన పరిచయాలు ఉండటం వల్ల ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. నేను తనకి చాలామంది తెలుసు. అతన్ని రాయవేలూరులో ఏదో రక్తానికి సంబంధించిన దోషం ఉంటే పెడితే 20 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 20 లక్షలు ఎక్కువ ఖర్చు ఉంది రాజాకి. 20 లక్షలు రాజశేఖర్ పెట్టినాడండి ఒక డ్రైవర్ కోసం. రాజశేఖర్ ఆ చేతికి ఇవ్వకుండేది కదా మనిషి. నేను ఆశ్చర్యపోయాను, ఏంటి రాజా 20 లక్షలు 23 లక్షలు అవుతుంది అంటున్నారు అంటే, పర్లే సార్ ఇది చూసుకున్నాం, మనతో నాతో పాటు తిరిగేవాడండి అన్న వ్యక్తి అతను. చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉండేవి రాజశేఖర్. ఒకసారి నేను గంగావతిలో అయ్యప్ప స్వామి టెంపుల్ మా స్నేహితులు ఎవరో ఇది అయిపోయి అది రెడీ చేస్తున్నారు. ఇలా ఉందండి, కొద్దిగా భక్తి ఛానల్లో వస్తే బాగుంటుందేమో అని చెప్పి నన్ను అడిగాను. నేను ఫోన్ చేసి, రాజా మరి ఇట్లా ఎవరో స్నేహితులు ఈ విధంగా చేస్తున్నారు, అయ్యప్ప స్వామి టెంపుల్ ఉన్నది అని చెప్పి ఒక మాట చెప్పాను. సార్ మీరు పెట్టండి సార్, మీ ఫోన్ వస్తుంది అన్నాడు. అంతే. ఇంకొక ఆయన ఎవరో ఫోన్ చేశాడు, అంటే రాజశేఖర్ ఆయన పేరు కూడా. సార్ నేను ఎన్టీవీ మాట్లాడుతున్నాను సార్, రాజశేఖర్ గారు ఫోన్ చేశారు సార్, మీరు అక్కడ ప్రోగ్రామ్ ఉందండి సార్. ఎన్టీవీ 2 నిమిషాలు నాకు ఫోన్ చేశాడంటే అనుకున్నాను. అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేశారు. అట్లాగే కర్ణాటకలో మొత్తం కేబుల్ చూసుకునే పెద్ద ఆయన ఉన్నారు, ఒక బట్టాన్ని దొరకరు. ఆయన ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, సార్ మాకు రాజాబాయి ఫోన్ చేసి చెప్పాడు, మీరు అక్కడ మన ఏదో ఉన్నట్టు కదా. చాలా సర్ప్రైజ్ అనమాట. అంటే అంత క్షణాల్లో రెస్పాన్స్ రావడం కుదరదు. మేము చాలామందికి అటు చేసినవన్నీ ఉన్నాయి, కానీ ఇట్ టేక్ సమ్ టైం మామూలుగా. అసలు ఈ పనున్నది రాజా అంటే 2వ క్షణంలో రెస్పాండ్ అవుతుంది. ఒక క్రీడ మన దేశంలో చనిపోయిన తర్వాత పునరుద్ధరించబడడం అనేది అయ్యే పని కాదు. మా చిన్నప్పుడు మేము బాల్ బ్యాడ్మింటన్ ఆడుకున్నాం, మా స్కూల్ రోజుల్లో ఉండే. తర్వాత నెమ్మది వెళ్ళిపోయింది, షటిల్ దాన్ని రీప్లేస్ చేసేసింది కంప్లీట్గా. రాజశేఖర్ బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అనేది అందరికీ తెలుసు. తను పొజిషన్లోకి రాగానే మొట్టమొదటి ఆ క్రీడను మళ్ళీ ఆ లైమ్ లైట్లోకి తీసుకొచ్చి దాన్ని దేశవ్యాప్తంగా దానికి ఖ్యాతి కలిగించాడు. ఒక్క మనిషి చేశాడు ఈ పని. ఒకే మనిషి మొత్తం దాన్ని లేకుండా వచ్చి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇది చేసుకుంటూ వస్తాం అనేది ఎన్ని వ్యక్తులు చేయగలిగే పనులు కాదు. ఎక్కడో శ్రీకాకుళంలో శీతలంలో పుట్టిన వ్యక్తి దాదాపుగా కేబుల్ రంగాన్ని ఒక టైంలో పూర్తిగా శాసించాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ధరమ్ సింగ్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అతను ఎంత సన్నిహితంగా ఉండేవాడో నాకు తెలుసు రాజశేఖర్. అట్లా పెద్ద పెద్ద స్థాయిల్లో ఆయన అనేకమైన అంటే ఒక వ్యాపార రంగం, ఎనీ వ్యాపార రంగంలో అంత ఈజీగా సాధించలేని గోల్స్ అన్నీ సాధించాడు. ఎంతోమందికి నాకు తెలిసే ఎంతోమందికి సాయం చేశాడు. మనలో కూడా విశాఖపట్నంలో కూడా చాలామంది ఆయన సాయం పొందిన వారు ఉన్నారు. ఇబ్బంది వస్తుందంటే ముందు రెస్పాండ్ అయిపోయాడు ఫస్ట్. నేను చాలామంది నాకు మంచి సన్నిహితులు ఉన్నారు, మంచి స్నేహితులు ఉన్నారు, నాకు ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ అంతలాగా ఎట్లా చెప్పిన స్నేహితులు కొద్ది ఎవరు లేరు. దాదాపు చెప్పాలంటే నాకు ఆ మనిషి లేకపోతే చేయబోయేది. చనిపోవడానికి 2-3 నెలల నుంచి శ్రీనివాస్ గారి విషయంలో మేము అంత కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాం. అసలు వాలంటరీగా సాయం ఏదైనా సాయం చేయగలిగితే నేను చేస్తాను అన్నగలిగే దమ్మున్న మనిషి రాశాడు. ఆయన చేశాడు. అబ్బాయి చేశాడు. కొంచెం నాకు ఆయన మందలించే అంత చనువు కూడా ఉండేది. ఎందుకు చేస్తున్నా రాజా అడిగేవాడిని కూడా. ఆ చనువు ఉండేది నాకు. గత 3 నెలలుగా దాదాపు 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసి గంట మాట్లాడుకుంటాడు.
అట్లాంటి ఒక రోజులో నైట్ ఫోన్ వచ్చి ఇద్దరు నేను లేకపోతే కష్టంగా కూడా ఉన్నాయి యాక్చువల్గా. నేను ఈ కరోనా ఇట్లాంటి ఇబ్బందుల వల్ల దగ్గరగా లేవే అని బాధ ఉంది మాకు. ఆయన అనేక మందికి అనేక రకాల సహాయం చేసిన మనిషి. తర్వాత ముఖ్య స్నేహితుడు. మీలో కూడా చాలామందికి స్వయంగా దగ్గర నుంచున్న మనిషి. ఒకరోజు ఓవర్ నైట్ ఫోన్ చేసి సార్ మీటింగ్ భోజనం వచ్చారు, మీటింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తాను వచ్చాయి. అప్పటికప్పుడు మీరు ఊరే చెప్తున్నాం, ఒక మనిషి గురించి తమాష అనమాట. మనకేమే మనం అడిగితే ఒకటి చేయండి లేదు. మీరు తిరుపతిలో మీరు వససేవ చేయాలి సార్, మీరు నువ్వు మేడం వెళ్ళి వససేవ చేయాలి సార్, ఎందుకంటే మాట్లాడుతుంది మీతో అన్నది. సరేలే రాజా, పెద్ద సేవ ఒక పట్టణం దొరికేది కాదు. పర్లేదులే రాజా అని అంటే మళ్ళీ ఇక్కడ మా ఇంట్లో నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి లోపల తిరుపతి నుంచి ఫోన్ వచ్చేసి, సార్ మీకు రాజశేఖర్ గారు ఫోన్ చేశారు సార్, మీరు వససేవ గురువారు వచ్చి చేసి అవి ఒక పట్టానయ్యా. అంత అటాచ్మెంట్ వ్యక్తికి చూపించడం అనేది ఈజీ పని కాదు. అలాంటి వ్యక్తిని కోల్పోయాం. నారాయణ వస్తున్నాడు. నారాయణయ్య ఈ నారాయణ వారిలో కూడా మాకు ఒకప్పుడు కాంపిటీషన్ అట్టి గొడవలు టైట్గా ఉన్న రోజుల్లో ఈ నారాయణ గారికి మేము కనెక్షన్ తీసేసాం. సారీ ఎదుగు వచ్చాడు కాబట్టి నేను వద్దనుకున్నాను, కానీ చెప్పాల్సి వచ్చింది. ఎంతమంది నా దగ్గరికి వచ్చి నారాయణకి కనెక్షన్ పునరుద్ధరించండి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ వెనక్కి అడిగారు. ఎవరు అడిగినా చేయలేము. చివరి మా శాండిల్ గారు మా తమ్ముడు కూడా అడిగారు, చేయలే. రాజశేఖర్ వచ్చి కూర్చుని కాంపిటీషనే రాజశేఖర్ గారితో, సార్ నారాయణ కనెక్షన్ ముందు ఇచ్చేయండి సార్, ఇబ్బంది పడుతున్నాడంటే రెండో మాట్లాడని ఇప్పించేస్తున్నాడు నాకు. దట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ రాజశేఖర్. ఆ వ్యక్తి మన మధ్య లేడు. సరే 4 మాటలు ఆయన గురించి అందరితో పంచుకోగలిగింది కాదు, వాళ్ళ అవకాశం వచ్చింది కాదు, నేను చెప్పుకోగలిగాను 4 మాటలు. తర్వాత రాజశేఖర్ గారి కుటుంబం సహాయంగా ఉన్నది. ముఖ్యంగా చంద్రశేఖర్ విషయంలో నేను చాలా సంతోషపడ్డాను. అంటే ఆయనకి రాజశేఖర్కి స్వయంగా కష్టం వచ్చినప్పుడు ప్రతి గంట చంద్రశేఖర్ గారు ఉన్నాడు. ప్రతి గంట వచ్చేవరకు మొన్న కూడా దగ్గరగా ఉన్నంత దగ్గరగా చూసుకుని ఒక కార్యక్రమంతో పూర్తి చేయడంలో ఈ కొంచెం టైట్ అయ్యారు. సొంత బంధువులు కూడా దగ్గరగా ఉండట్లేదు మనుషులు. అట్లాంటి సమయాల్లో కుటుంబం దగ్గరగా నిలబడి చేశారు. మనం యాక్చువల్గా మనకి దౌర్భాగ్యం ఏంటంటే ఆ మనిషిని ఇంకా ఘనంగా సాగనంపదాం చెప్పారు. కానీ ఈ కరోనా సమయాలు తర్వాత ఇతరత్ర పరిస్థితుల మూలంగా అయితే సీతానగరంలో కనుక చేసినట్లయితే ఇటు విశాఖపట్నంలోనే చాలామంది ఆయనకి అంతిమ వాళ్ళు తప్పించే అవకాశం వచ్చేది. మనకి ఎంతో దృష్టి అత్యంత చేయలేకపోయాము. రాజశేఖర్ నాకు తెలిసినంతవరకు కేబుల్ ఫీల్డ్ ఉన్నంతసేపు ఆయన వేరే ఎక్కడో పడతానే ఉంటుంది. ఆయన ఆయన స్ఫూర్తి అందరూ తీసుకుని అందరికీ మంచి చేస్తారు, ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆయన ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ 30 సంవత్సరాల బంధం, తనతో ఉన్నటువంటి బంధాన్ని మరి ఈ రకంగా మరి చిలికన్ రాజశేఖర్ గారి గురించి చెప్పడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా మరి నేను అంత వేదిక ఉన్నటువంటి కూడా మరి రాజశేఖర్తో బంధం ముందుకు ముడిపడింది. అసోసియేషన్ పరంగా కానీ మరి అలాగే మరి ఇటు వ్యాపార పరంగా కానీ ఉంది. మరి భక్తులందరూ కూడా తన గురించి తెలిసినటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా చెప్పడం, మన మధ్యలో ఉంటూ ఒక మారుమూల గ్రామంలో జన్మించి మరి విశాఖపట్నంలోని ఆ రోజు ఎన్నో కష్టాలు అనుభవించి మరి ఇంత స్థాయికి భారతదేశంలోనే తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతి సాధించుకొని మన అందరిలో ఒక్కరుగా అలుపెరిగిన ధీరుడుగా అటు క్రీడారంగంలో మిత్రులు ఉన్నారు. అతనితో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల బంధం ఉన్నటువంటి మిత్రులు అందరూ. ఎందుకంటే మరి క్రీడారంగం ఉన్నటువంటి బ్యాడ్మింటన్ కూడా వాళ్ళు వేరేగా చేసుకుంటామని చెప్పడం, మరి మన కేబుల్ మిత్రులు విశాఖపట్నం సంబంధించి ఏరియాకి సంబంధించి మనం చేసుకోవడం, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలోనే అలాగే ఎవరికి వారే 30 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర అతనితో మనకి ఉంది. ఎందుకంటే వ్యాపార రంగంలో అంతా కూడా అటువంటి మహానుభావుల వేదిక మీద వస్త్రాలు మాట్లాడడం జరిగింది. ఇంకా తనతో అనుభవం ఉన్నటువంటి ఎవరైనా పంచుకుంటానంటే మరి రావాలి. మరి ఈ కార్యక్రమం పెట్టడానికి ప్రధానంగా మరి మేము మన స్లోవాకి ఉన్నటువంటి మిత్రులు ఎంఎస్గా అతను మనతో ఉండి మరి అనుకోకుండా పరిస్థితుల్లోనే అసలు పరిస్థితుల వ్యక్తులు మనం నివాళులర్పించాలని కార్యక్రమం చేపట్టడం జరిగింది. మిత్రులారా, మరి అతను మీ మధ్యలోనే మనం శాస్త్రి గారు చెప్పినట్టు ఘనంగా అతనికి చేయవలసిన మరి మనం కరోనా టైంలోనే హైదరాబాద్కి వెళ్ళలేకపోవడం, మరి ఆ బాడీ మరి ఇక్కడ తీసుకురావడం వల్ల సొంతకు తీసుకురాకపోవడం వల్ల మరి కొన్ని కారణాల వల్ల మన చంద్రశేఖర్ మిత్రులు మనకు కూడా అడగడం జరిగింది. మొత్తం మరి తేవడం అవుతుంది, ఇటు పరిస్థితుల్లో అక్కడే కార్యక్రమం చేయవలసి వస్తుందని చెప్పుకోవడం జరిగింది. మరి కార్యక్రమాన్ని చేసిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఎవరైనా మిత్రులు దాని గురించి మాట్లాడుతూ ఓపెన్గా వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ మరి కిందని
కరోనా నామ్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. 6 ఇబ్బంది కొన్నాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది ఏర్పడినటువంటి టైంలో మా చంద్రశేఖర్ మేము వచ్చి మాట్లాడి మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ప్రసాదంగా భావించి తినడం కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఆ లంచ్ పాల్గొని ప్రసాదంగా స్వీకరించి ఆ లంచ్ కూడా కార్యక్రమం చేసి మరి వెళ్ళవలసిందిగా మరి కోరుకుంటూ వచ్చినటువంటి మిత్రులు ఈ కార్యక్రమాన్ని ఈ సమావేశాన్ని కూడా ఈ యొక్క సంస్కరణ సభ కూడా ఇంతతో ముగిస్తున్నాం. ఎందుకంటే చిన్నకి వీళ్ళందరికీ కూడా మరి ఇంటి మీద ఉన్నటువంటి అందరికీ కూడా మీ అందరికీ కూడా నా వృత్తి లేకపోవడం మన పేదలుగా భావిస్తూ మన కేబుల్ ఆపరేటర్ మిత్రులు అందరూ కూడా చక్కగా పూలు వేసి మరి అతను ఒకసారి స్మరించుకుంటూ ఎందుకు వెళ్ళి అందరూ కూడా లంచ్ కార్యక్రమంలో పాల్గొంటారని ఈ యొక్క వేదిక మీద నుంచి మరి మీ అందరూ కూడా అమర్ రహే రాజశేఖర్ గారు, అమర్ రహే రాజశేఖర్ అందరూ కూడా వచ్చినటువంటి మిత్రులు ఆంధ్ర రాష్ట్ర కేబుల్ ఇండస్ట్రీ పితామహుడు మరణించడం మా కేబుల్ ఇండస్ట్రీ అందరికీ తీరం లోటు. ముఖ్యంగా విశాఖపట్నం కేబుల్ ఆపరేటర్లకి ఈ కేబుల్ ఆపరేటర్ మధ్యలో నుంచి వెళ్ళి అంత స్థాయికి వెళ్ళిన మనిషి ఏ చిన్న కష్టమైనా ఏ స్థాయిలో ఉన్నప్పటికైనా విశాఖపట్నంలో ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ చేసి మాకు ఈ కష్టం ఉందే అని అడిగితే ఆయన స్పందించి ఆ కష్టాన్ని ఏ విధంగా పరిష్కరించాలని ఒక మార్గం చూపించే వ్యక్తి ఈరోజు మా మధ్యలో లేకపోవడం విశాఖపట్నంలో ఉన్న కేబుల్ ఆపరేటర్లు అందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు స్కోవా ఆయనకి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం, అందరినీ ఒకసారి ఆ రాజశేఖర్ గురించి చెప్పుకునే వేదిక కల్పించడం స్కోవాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కాకపోతే అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం వల్ల ఈ ఉత్తరాంధ్ర కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా చాలా బాధాకరంతో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. రాజశేఖర్ గారి గురించి ఈ సందర్భంలో ఈ విధంగా మాట్లాడి రావడం నిజంగా దురదృష్టకరం. కేబుల్ ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయికి వెళ్ళిన రాజశేఖర్ గారు నిజంగా ఈరోజు మన మధ్యన లేకపోవడం మరి ఇండస్ట్రీకి తీరని లోటు. సో ఆయనతో మనకి 95 నుంచి కూడా రాజశేఖర్ గారికి అనేక సందర్భాల్లో వ్యాపార పరంగా కానీ అసోసియేషన్ల పరంగా కానీ అనేక సందర్భాల్లో ఆయనతో కలవడం. సో ఈ ఇండస్ట్రీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగిన ప్రతి పరిస్థితిని చూసినవాడిని నేను. నిజంగానే మన తెలుగు వ్యక్తి నార్త్లో కూడా అనేక మంది సీఈఓలు అలాగే జీటీపీఎల్ ఎండి చైర్మన్ లాంటి వాళ్ళతో పాటు తను అన్న అనిపించుకునేంత గౌరవం సంపాదించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర్ గారు. సో మరి అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తున్నాం. మనతో కలిసి తిరిగిన వ్యక్తి, ఎంత ఎత్తుకే ఎదిగిన మనకి అందుబాటులో ఉండే వ్యక్తి అయినటువంటి నా మిత్రుడు రాజశేఖర్ ఈరోజు మన మధ్య లేకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఎందరికో ఉపాధి కల్పించారు, మరి ఎందరికో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. కానీ ఆయన అంతిమ దశలో మేమందరం ఆయన దగ్గర లేకపోవడం అన్నది మాకు చాలా బాధించే విషయమే. విశాఖపట్నం కేబుల్ ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో ఉపకరించిన వ్యక్తి, నేషనల్ వైడ్ ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తి అయినటువంటి మా మిత్రుడు రాజశేఖర్ ఇలాగ అర్ధాంతరంగా మమ్మల్ని అందరినీ వీడిపోవడం చాలా బాధాకరంగా ఉంది. అయినప్పటికీ ఆయన ఇచ్చిన మనోధైర్యంతో ముందుకు సాగాలని వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రాజశేఖర్ గారు మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరమైన విషయం. ఈ రోజున అతి చిన్న స్థాయి నుంచి మొదలయ్యి సీతానగరం అనే చిన్న ఊర్లో నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం కేబుల్ ఆపరేటర్ గాను, తర్వాత విశాఖపట్నం ఎంఎస్ఓ గాను
తర్వాత హైదరాబాదులో హ్యాత్వే చీఫ్గా చేయడమే కాకుండా సౌత్ ఇండియాని మొత్తం శాసించిన వ్యక్తి ఆయన. కేబుల్ రంగంలో చాలా ముఖ్యమైన స్థాయిల్లో, పెద్ద స్థాయిల్లో కేబుల్ ఫీల్డ్లో ఇలాంటిది అవకాశం ఉంటుందని ఎవరు ఊహించని రోజుల్లో ఆ స్థాయికి చేరుకున్న గొప్ప వ్యక్తి. అంత స్థాయికి చేరుకున్నా కూడా ఆయన కేబుల్ ఆపరేటర్తో ఈ రోజుకి ఎప్పుడూ కలిసే ఉండేవారు. తన హోదాని ఆయన గుర్తుంచుకునేవాడు కాదు. కేబుల్ ఆపరేటర్ల ఉన్నతి కోసం ఆయన చాలా చాలా అనేక విధాలైన సహాయాలు కేబుల్ ఆపరేటర్ పైకి రావాలి, కేబుల్ ఆపరేటర్ వెల్ఫేర్ కోసం అని చెప్పి చేశారు. కస్టమర్స్కి, ముఖ్యంగా వ్యూయర్స్కి క్వాలిటీ ఎక్విప్మెంట్ని సరఫరా చేసి మంచి టీవీ చూపించడం కోసం, మంచి సిగ్నల్ చూపించడం కోసం ఆయన ఎక్కడెక్కడికో తిరిగి ఎంతో ఖరీదైన ఎక్విప్మెంట్స్ని చైనా నుంచి, తర్వాత ఇతరత్ర చోట్ల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి పెట్టడం, దానికోసం ఎంతో వెచ్చించి మంచి క్వాలిటీని వ్యూయర్ కోసం సాధించడం అనేది నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు. పర్సనల్గా వారు సాధించిన అనేక కేబుల్ టీవీ రంగానికి సంబంధించిన విషయాలు కూడా నాకు ఎన్నో తెలుసు. వితరణశీలి. పుష్కరాల సమయంలో జనం తొక్కిడి జరిగి మనుషులు చనిపోయినప్పుడు వివిధమైన నటీనటులు దానికి డబ్బులు ప్రకటించారు, చందాలు. ఆ ప్రకటించినప్పుడు ₹1,00,000, 2,00,000, 5,00,000 ప్రకటిస్తూ ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ₹30,00,000 దానికోసం విరాళంగా ప్రకటించాడు. ఎవ్వరూ అంత విరాళాన్ని ప్రకటించలేదు. తర్వాత నాతో మాట్లాడినప్పుడు, ఏంటి సార్ అందరూ చిన్నగా ప్రకటిస్తున్నారు, ఒకసారి ఎవరైనా పెద్దగా కనుక ఇది చేసినట్లయితే అందరూ ముందుకు వస్తారనే ఉద్దేశంతో నేను చేశానండి అని చెప్పి చేశాను. ఎక్కడ దేనికి వెనుకడుగు వేయని మనిషి, అందరూ బాగుండాలని కోరుకునేవాడు. తనంతట తాను సాయం చేస్తానికి ముందుకు వచ్చిన అనేక సందర్భాలు నాకు తెలుసు రాజశేఖర్ గారు. అలాంటి మనిషి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఆయన ఆత్మశాంతికి ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకి నా సంతాపం తెలుపుతున్నాను. నమస్కారం. నాకు ఇప్పటికీ రాజశేఖర్ సక్సెస్ ఫార్ములా అర్థం కాదు. రాజశేఖర్ సక్సెస్ ఫార్ములా అర్థం కాదు. ఏం లేదు సార్, ప్రతివాడు సక్సెస్ అయ్యాడంటే దానికి వెనకాల ఒక కారణం.
సరే రాజశేఖర్ సక్సెస్ ఫార్ములా అర్థం కాదు. ఏం లేదు సార్, కారణం ప్రతివాడు సక్సెస్ అయ్యాడంటే దానికి వెనకాల ఒక కారణం ఉంటాడు. పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇబ్బంది